హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్. మళ్ళీ అందరం కలిసి ఎక్కడికో రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేము వెళ్ళడమే కాదు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. అది ఎక్కడికో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటంటే అమర్నాథ్కి వెళ్తున్నాం. అదేనండి, హిమాలయాస్కి వచ్చినాం మేము. అమ్మో హిమాలయాసా అని షాక్ అవ్వకండి. మేము వెళ్ళిందైతే హైదరాబాద్ రామ్నగర్లో అమర్నాథ్ రెప్లికా దగ్గరికి. మనం ముందుగా అమర్నాథ్కి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఇక అమర్నాథ్కి వెళ్ళిపోదాం. ముందుగా వెళ్ళిన తర్వాత గణేశాన్ని అయితే దర్శించుకోవాలి. ముందు వినాయక చవితి కాబట్టి గణేశాన్ని దర్శించుకున్న తర్వాత దాని వెనకాల సైడ్ నుండి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు అయితే కనిపిస్తాయి. ముందుగా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకున్న తర్వాత హిమాలయాస్కి వెళ్ళాలి. పాపం చేసిన ముట్టుకోలేదు. పాపం సో ఫైనలీ హిమాలయాస్కి అయితే వచ్చేసినాం. డైరెక్ట్గా ఎంతమంది హిమాలయాస్ అమర్నాథ్కి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మేమైతే డైరెక్ట్ వెళ్ళలేం, కానీ టీమ్కైనా వెళ్దామని చెప్పేసి అమర్నాథ్ రెప్లికాకి వెళ్ళినాం. రీల్ చూసిట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. వావ్, ఫైనలీ అమర్నాథ్ దేవుడి ముందు నడిచే ముందైతే మనం కూడా ఐస్లోనే నడిచిన ఫీల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కింద ఐస్ పెట్టారు కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే నిజంగానే మస్తు షాక్ అయినాం. మాకైతే నిజంగా అమర్నాథ్ హిమాలయాస్కి వెళ్ళిన ఫీలే వచ్చింది. ఫైనలీ అమర్నాథ్ శివుడిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఒక ఇన్సిడెంట్ని చూసాం. ఇంతకీ ఏంటి ఆ ఇన్సిడెంట్ అనుకుంటున్నారా? వర్షం వచ్చిందండి. అంటే దేవుడు నిజంగానే మమ్మల్ని బ్లెస్ చేశాడన్న ఫీల్ అయితే వచ్చింది ఫైనల్గా. फोटो
వీడియో